ఆచి చికెన్ మసాలా. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ముమ్మాటికి వాస్తవం అంటున్నారు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ నేతలకు క్లీన్ చిట్ కాదన్న ఆయన ఈ విషయంలో ఒక ప్రొసీజర్ ప్రకారమే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అన్నారు. కాస్త ఆలస్యమైన ఈ కేసులో దోషులందరికీ శిక్ష పడటం ఖాయం అంటున్నారు మహేష్ గౌడ్. 1,00,000 కోట్లు నీటి పాలయ్యాయని సిబిఐ విచారణ కోరితే కేంద్రం ఇప్పటి వరకు స్పందించకపోవడం బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఒప్పందాన్ని బయటపెడుతోందని విమర్శించారు. ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒక టెంపరీ రిలీఫ్గా ఉండొచ్చు, వాళ్ళు జైలుకి వెళ్ళడం కొద్ది రోజులు కాలయాపన కావచ్చు, కానీ దోషులు ఎవరు కూడా రక్షించుకునేటువంటి పరిస్థితి ఉండదనే మాట రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీఆర్ఎస్ నాయకులతో లోపాయకార ఒప్పందాలను ఆడుతున్న నాటకం కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ప్రజల సొత్తు దుర్వినియోగం అయింది, 1,00,000 కోట్లు నీళ్ళలో పోసినట్టు అయింది, విపరీతమైన అవినీతి జరిగింది. ఇది 3 నివేదికల ద్వారా బయటపడింది. హైకోర్టు ఎక్కడ కూడా నివేదికల గురించి కానీ నివేదికల అంశాల గురించి కానీ ప్రస్తావించలేదు. వ్యక్తులను విచారించేటప్పుడు ప్రొసీజరల్ కొంత ల్యాప్స్ జరిగిందనే మాట మాత్రమే చెప్పడం జరిగింది. వాళ్ళకేదో క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా, వాళ్ళేదో కేసు నుంచి బయటపడ్డట్టుగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇది హాస్యాస్పదం. ఎవ్వరు కూడా నిర్దోషులు కారు, ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ముందుకు పోతుంది. హైకోర్టు తీర్పు మొత్తం చదివిన తర్వాత తదుపరిగా ఏ రకంగా ముందుకు పోవాలో ఆ రకంగా ముందుకు పోతుంది.